హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే హంపి ఉత్సవదండి, లాస్ట్ డే అనమాట. థర్డ్ డేకి వెళ్ళాం మేము. ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఉండి అంటే పుట్టింది ఆంధ్ర అయినా పెరిగిందంతా కర్ణాటకనే, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు ఇంత క్లియర్గా చూడలేదన్నమాట హంపి ఉత్సవ. ఎందుకంటే వెళ్ళామే కానీ ఇంకా అట్లా జస్ట్ అలా చూసి వచ్చేసాం, ఎందుకంటే ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. సో దానివల్ల నాకు బాగా గుర్తుండేదంటే నేను పీయూసీ ఫస్ట్ ఇయర్ ఉండేటప్పుడు వెళ్ళాను అనమాట. సో అదే లాస్ట్, అది మా పేరెంట్స్తో వెళ్ళి అలాగే బయట నుంచి వచ్చేసామన్నమాట, జస్ట్ ఫొటోస్ దిగేసి. సో ఈ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళైనాక ఫస్ట్ టైం అన్నమాట వెళ్తుంది, అది పిల్లల్ని తీసుకొని. ఇంకా వెళ్ళే టైంకే చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్, మళ్ళీ లైటింగ్స్ అంతా ఎక్సలెంట్గా ఉంది. అట్లాగే ఇక్కడ హెలికాప్టర్ది రైడ్ గానే ఉందన్నమాట, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువైపోయింది, 3900 అనమాట. మరి ఓవర్ కదండి, కొంచెం జస్ట్ ఒక 1 కిలోమీటర్ కన్నా ఉండదు. సో అంత రౌండ్ కొట్టడానికి ఐ థింక్ 1 కిలోమీటర్ ఉండొచ్చేమో మేబీ. సో మేము అడగలేదు అంత ఇదిగా, కానీ కాస్ట్ మాత్రం 3900 అని అది మాత్రం తెలుసుకున్నాము. సో మేము వెళ్ళింది కరెక్ట్గా 6:30కి అలా వెళ్ళాము. ఇంకా పార్కింగ్ బైక్కి సపరేట్, అలాగే మళ్ళీ బస్సెస్కి సపరేట్, మళ్ళీ వన్ వే ఒక సైడ్ అలా బాగా పెట్టారనమాట. సో దానివల్ల ట్రాఫిక్ పెద్దగా లేదు. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా అప్పుడే జనాలు కొంచెం వస్తున్నారు. మేము అప్పుడు లాస్ట్గా వెళ్ళి కూర్చున్నాము కొంచెంసేపు. సో అక్కడైతే పాటలు పాడుతూ ఉన్నాను అనమాట, ఎవరో సింగర్ వచ్చారు. సో నాకు వాళ్ళ పేరు తెలియదు, సో నేను అలాగే అన్నాను. మీకు తెలుసుంటే హాస్పిటల్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కమెంట్ చేయండి. ఇంకా అలాగే మేము ఇంకా వెళ్ళే టైంకి ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక స్ట్రేంజర్ వాళ్ళు నిజంగా వాళ్ళు. సో మేము జస్ట్ ఇంకా ముందు ఏముంది చూడడానికి అని నడుచుకొని వెళ్తున్నాము. అలాగ అడిగితే అతను ఏం చేశారంటే, అతను ఏబిఎన్ న్యూస్ ఛానల్ ప్రెస్ రిపోర్టర్ అనమాట. సో వాళ్ళు ఏం చేశారనమాట, వాళ్ళ బైక్ పాస్ ఉంది, సో నా బైక్ వేసుకొని వెళ్ళండి, ఫ్యామిలీతో ఉన్నారు కదా అనేసి ఇంకా వాళ్ళు ఇచ్చారనమాట. సో వాళ్ళు ఎవరో తెలియదు, ఈ కాలంలో నమ్మి ఏమి ఇయ్యరు కదండి, కానీ అతను ఎంత ఈజీగా అతను బైక్ ఇచ్చేసారనమాట మాకి. ఇంకా వెళ్ళి పిల్లల్ని అంతా తిప్పుకొని రండి, నేను వెయిట్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు అనేసి. ఇంకా అలాగనేసరికి మేము ఇంకా ముందుకి బైక్ వేసుకొని ఇంకా వీరపక్షి గుడి ఎదురుగా అండి. సో ఇక్కడ నంది ఉంటుంది కదా, మహానంది. సో అక్కడ ఇట్లా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఒక 4 ప్లేసెస్లో వేసారనమాట. నాకు మెయిన్ ప్రోగ్రామ్ కన్నా ఇట్లా చిన్న ప్రోగ్రామ్స్ ఒక 3 మండపాల్లాగా వేసారండి. అక్కడే నాకు చాలా బాగా నచ్చిందనమాట. అంటే జానపద గీతే, మళ్ళీ నాటకము, సో మళ్ళీ ఇలాగా పాతకాలం అంతా పాటలు ఉంటుంది కదా, ఇలాంటి కల్చర్ ఇవన్నీ చాలా బాగా బయట తెచ్చారు. సో నాకు అదే చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా అదైన తర్వాత ఇక్కడ పక్కన ఇంకా మేళా పెట్టారనమాట, అంటే షాపింగ్ మాల్ లాగా. ఇంకా దాంట్లో ఎగ్జిబిషన్గా ఉంది, అలాగే ఇలాగా షాపింగ్ అని పెట్టారనమాట, చాలా బాగుంది. సో ఇది అయితే డ్యామ్ కన్స్ట్రక్షన్, హంపి ఇవన్నీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది టోటల్గా సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా ఇక్కడైతే పెట్టారనమాట. సో ఇదైనాక ఇంకా చాలా బాగా చేశారులేండి, కానీ పూర్తిగా తిరగాలంటే చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలా పట్టిందనమాట. ఎందుకంటే అంత పెద్దది కండక్ట్ చేశారు, ఆల్మోస్ట్ ఒక 50 షాప్స్ దాకా ఉండొచ్చేమో అండి, అంత బాగునింది. సో ఇవంతా ధాన్యాలతో చేశారనమాట, ఇలాగా నంది ఎదురుగా చాలా బాగునింది. ముగ్గులంతా ధాన్యంతో వేశారు, ఒక్కొక్క థీమ్ ఇచ్చారనమాట అండి, అది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా చేశారనమాట. ఇంకోటి మాల్స్ పెట్టారు, స్టాల్స్ పెట్టారనమాట. ఆ స్టాల్స్లో ప్రతి ఒక్కటి అంటే మనం ఆర్గానిక్ సంబంధించింది హనీ పెట్టారు, మళ్ళీ మిలెట్స్ పెట్టారు, అలాగే మనం నేస్తాం కదండి బట్టలు, సో అలాగా కాటన్వి పెట్టారనమాట. మేము గన బాగా కొనుక్కున్నాము, అంటే నేసే దగ్గర కాటన్ది కొంచెం బెడ్షీట్స్ అవన్నీ చాలా బాగుంది. సో అవి మేము కొనుక్కున్నాము, రీజనబుల్ రేట్కే పెట్టారనమాట. ఏమంటారు ఇలా చిన్న స్టాల్ పెట్టేశారులే, ఎక్కువ రేట్ తీసేసుకుంటారు ఇక్కడ అనేక లేదు, ఇక్కడ తీసుకుంటున్నాం కదా, చాలా క్వాలిటీగానే చాలా బాగుంది. అట్లాగే ఇట్లా మిషన్ అది ఉంటుంది కదా, నేసే మిషన్ అనేది, అది కానీ ఇక్కడ పెట్టారు పిల్లలు చూస్తారని. సో నేను కన్నా పిల్లలకి ఇలా చూపించుకొని అట్లాగే ఇలా ఏమంటారు టవల్స్, అలాగే బెడ్షీట్స్ అలా తీసుకున్నాము. ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుండిందనమాట, రీజనబుల్ ప్రైస్కే పెట్టారు. ఇంకా ఇవంతా చూపించుకొని ఒక్కొక్కటిగా పిల్లలకైతే మనం చూపించచ్చు అనమాట. మీన్స్ ఆ కాలంలో మనం ఏది యూస్ చేసాము, ఏది లేదు, అవన్నీ చిన్న విషయాలతో పాటు చాలా స్పష్టంగా పెట్టారు. సో ఇదంతా మనం అగ్రికల్చర్కి సంబంధించింది ఏదేది వాడేవాళ్ళు అవన్నీ పెట్టారనమాట.
సో చూపించండి పిల్లలకి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది అనమాట. అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు నాకు పిల్లలు కొంచెం పెరిగారు కాబట్టి ఇప్పుడు చూపించినా వాళ్ళకి గుర్తుంటుంది అనిపించింది అనమాట. నిజంగా వాళ్ళని పిలుచుకొని వచ్చి చాలా మంచి పని చేసామనిపించింది. సో ఇది మజ్జిగ చిలికేది. సో ఇవన్నీ ఇలా చూపించుకొని వస్తున్నాము. సో చాలా మందిలో వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము లోకల్స్ ఎట్లా చేస్తామంటే అండి, ఎప్పుడు ఉండేదే కదా ఏం పోయేదిలే అన్నట్లుగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ నిజంగా కొన్ని చూడాల్సిందే అండి. చూస్తేనే దాని విలువ తెలుస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా ఏమేమి పెట్టారు వాళ్ళ గురించి కొన్ని మనం తెలుసుకుంటామన్నమాట. అలాగే ఇదిగన నేను లోకల్లోనే ఉండి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇలా వెళ్ళేసరికి చాలా విషయాలు తెలుసుకున్నాను. సో ఇలా హంపి గురించి ప్రత్యేకంగా అన్నీ పెట్టారనమాట, థీమ్స్ పెట్టారు, చాలా బాగుండింది. ఇదంతా ఫ్లవర్స్తో పాటు చేశారండి. ఐ థింక్ ఇది 3rd డే కాబట్టి ఇంకా కొంచెం వాడింది. ఎవరైనా ఫస్ట్ డే అట్లా వెళ్ళి ఉంటే ఇంకా చాలా బాగుండేది. సో బసవన్న గారు ఇక్కడ మనం ఎప్పుడు గాంధీజీకి 3 కోతులు చూసామే కానీ 4వ కోతిని చూసారా అండి. సో అది 4వ కోతి ఏదంటే మొబైల్ ఫోన్ అనమాట. ఇక్కడ ఇంకోటి ఏం రాశారంటే యారిಗೂ ఓటీపీ షేర్ మాడబేడ్రి అని పెట్టారు. సో అది నిజమే కదా, ఈ కాలంలో అదే ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఓటీపీ షేర్ చేస్తే దాని ప్రాబ్లమ్స్ ఏంటి, పరిణామాలు ఏంటి అని మనందరికీ తెలుసు. సో దాని గురించి కన్నా వాళ్ళు థీమ్ బాగా పెట్టారు, బాగా అనిపించింది. ఇంకా లోపలికి వచ్చేసరికి ఇక్కడ ఫిషెస్ అన్నీ పెట్టారు, అన్ని రకాల ఫిషెస్ పెట్టారు. అని మనం మామూలుగా ఇప్పుడు ప్రతి దగ్గర ఎగ్జిబిషన్స్ వచ్చేస్తుంది కాబట్టి దానికి దీనికి పెద్దగా తేడా ఏమనిపించదు, జస్ట్ అలా చూసుకొని వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత అంటే తిరుగుతున్నాం అండి, తిరిగి అలసిపోయాము. అంత పెద్దగా ఉనింది నిజంగా. బయట నుంచి చూస్తే చాలా చిన్నదే కదా, తొందరగా వెళ్ళి వచ్చేయచ్చు అనుకున్నాము. మీకు ఓపిక ఉంటే మాత్రం, షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ చాలా ఉందంటే మాత్రం వెళ్ళండి, చాలా బాగుంది అసలు. అంటే మేము వెళ్ళింది లాస్ట్ డే, సో అప్పటితోనే అయిపోయింది. కానీ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. అంటే మనము చిన్న పిల్లలు కాబట్టి కొన్ని డ్యాన్స్, సింగింగ్ కొంచెం పెద్దగా ఇంట్రెస్ట్ చూపిరు, వాళ్ళకి తెలియదు అనమాట ఎవరు సెలబ్రిటీస్ ఎవరు లేదు అనేసి. అంటే ఇప్పుడు మనకు పిలిచిన యాక్టర్స్ అందరూ పెద్దగా ఏమంటారు, పిల్లలకి అంతగా తెలియలేని యాక్టర్స్ అనమాట. సో అందుకే వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఇలాంటివన్నీ చూపించుకొని వచ్చేసరికి వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా చూశారు. ఇంకోటి మేము ఇక్కడ చూసే లోపల అక్కడ యాక్టర్ రమ్య గారు వచ్చారనమాట, హీరోయిన్ యాక్టర్, కన్నడ యాక్టర్. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ, తన ఫిలిమ్స్ అంతా ఎక్సలెంట్ ఉంటుందండి, సాంగ్స్ అవన్నీ. తను కూడా చాలా బాగుంటుంది చూడడానికి. సో మేము ఇవన్నీ స్టాల్స్, షాపింగ్ ఇవన్నీ చూసుకునేసరికి ఇంకా యాక్టర్ రమ్య గారు అయితే వచ్చేసారు. ఇంకోటి చెప్పాను కదండి, పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంకా మేము ఇంకా వెళ్ళలేదు డైరెక్ట్గా, ఇంకా అక్కడికి వెళ్ళకుండా ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయినాం అనమాట. అప్పటికి చాలా టైం అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మాకి హంపి ఒక 20 కిలోమీటర్స్ అట్లా ఉందన్నమాట. 20 కిలోమీటర్స్ అట్లా ఉంది. మేము ఈవినింగ్ 5:30కి అలా ఇడ్చాము. ఇంటికి వచ్చింది 11 అట్లా అయిపోయింది, 11 అయ్యిందిలేండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది అది ట్రాఫిక్ నుంచి బయట రావడానికి. అట్లాగా నేను చెప్పాను కదా, అతను ప్రెస్ రిపోర్టర్ వాళ్ళ బైక్ ఇచ్చారనేసి, అందుకే ఒక పోజ్ అట్లా మా ఆయనకి ఒక పోజ్ దిగు, మళ్ళీ నువ్వు ఇలా ప్రెస్ రిపోర్టర్గా చూపించడానికి బాగుంటుంది అనేసి ఇంకా అలా ఆయనతో దిగిపించాను అనమాట ఫోటో. సో ఆ తర్వాత అయితే ఇంకా చెప్పాను కదండి 1 వే అనేసి చుట్టూ తిరుక్కొని రావాలా. సో ఇక్కడ కన్నా ఒకటి పెట్టారనమాట, ఏమంటారు స్టేజ్ అట్లా పెట్టి ఇక్కడికైనా పర్ఫార్మెన్సెస్ అవన్నీ చాలా బాగా చేపించారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉన్నిందండి, నేను అంతగా కరెక్ట్గా కనుక్కోలేదు ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. ఎవరైనా మీరు హొస్పేట్ వాళ్ళు, డ్యామ్ వాళ్ళు, హంపి వాళ్ళు ఎవరైనా చూస్తే దాని గురించి చెప్పేయండి, నేను ఏమైనా రాంగ్ చెప్పిందంటే. ఇంకా అలాగే తర్వాత నైట్ 10 అయిపోయిందండి, ఇంకొచ్చేసి లేట్ అయిపోయింది కాబట్టి ఇంకొచ్చేసి ఇంకా రెస్టారెంట్లోనే భోజనం చేసేస్తున్నాము. సో మేమైతే రోటీ, పాలక్ అండ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అట్లాగే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసేసుకున్నాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.